నేపాల్ ప్రధాని బాలన్ షా పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు భారత్ నేపాల్ భూ వివాదం, సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. భారత్ నేపాల్లోని కొంత భూభాగాన్ని ఆక్రమించింది అని చెప్పి ఆ దేశం ఆరోపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఇదే తరహా ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాయి. కానీ నేపాల్ కూడా భారత్ లో కొంత భూభాగాన్ని ఆక్రమించి ఉండవచ్చు అని చెప్పి బాలన్ షా పార్లమెంట్ లో మాట్లాడారు. ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి ఈ వ్యాఖ్యల మీద. వెంటనే రికార్డ్స్ నుంచి తొలగించాలి, ఖచ్చితంగా బాలన్ షా దీనిపై వివరణ ఇవ్వాల్సిందే పార్లమెంట్ వేదికగా అని చెప్పేసి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఒక రకంగా బాలన్ షా ఇరుకుని పడ్డట్టే. ముఖ్యంగా ఇక్కడ లిపు లేక్ పాస్ చర్చకు వచ్చింది. ఏంటి భారత్ నేపాల్ మధ్య ఏంటి సరిహద్దు వివాదం? అంటే ఈ సరిహద్దు వివాదంపై మళ్ళీ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, కొత్తగా ఎన్నికైన ప్రధాని బాలన్ షా పార్లమెంట్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ప్రధానంగా కాలాపాని, లిపులేక్, లింపియాతురా ఇలాంటి ప్రాంతాలపై ప్రతిపక్షాలు కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన సందర్భంలో ప్రధాని పార్లమెంట్ లో అక్కడ మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో ఏమన్నారంటే, భారత్ మాత్రమే నేపాల్ భూభాగంలోకి వచ్చిందని చెప్పకుండా కొన్ని ప్రాంతాల్లో నేపాల్ కూడా భారత్ భూభాగంలోకి చొచ్చుకెళ్ళినట్టు అర్థమయ్యే వ్యాఖ్యలు చేయడం వివాదానికి కేంద్రంగా మారింది. దేశ పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఇట్లా మాట్లాడారు, ఒక దేశ అధికారిక వైఖరికి ఇది సంకేతమా అనే చర్చ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే ఆయన మాటల ప్రకారం సరిహద్దు సమస్యకు కేవలం భారత్ నేపాల్ ద్వైపాక్షిక సమస్యగా చూడకుండా బ్రిటిష్ ఇండియా నుంచి కొనసాగుతున్న చారిత్రక సమస్యగా చూడాల్సిన అవసరం ఉందన్న వాదన కూడా ఇక్కడ కనిపిస్తోంది. బ్రిటిష్ ఇండియా ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోయినప్పటి నుంచే సరిహద్దు విషయంలో స్పష్టత లేకపోయింది. అందుకే బ్రిటన్ కూడా ఈ సమస్య పరిష్కారంలో ఆసక్తి చూపాలని ఆయన ప్రస్తావించడం అనేది ఇప్పుడు కొంచెం ఇంటర్నేషనల్ గా కొంత అటెన్షన్ అనేది గ్రాప్ చేసింది. అయితే ఇక్కడ ఈ దాదాపు 2 శతాబ్దాల నాటి సరిహద్దు సమస్యలు మూడో దేశం పాత్రను నేపాల్ కోరడం సమస్యను పరిష్కారం ఇచ్చే దిశగా లేదంటే అంతర్జాతీయంగా కొంత సానుభూతి పొందటం అనేది ఇప్పుడు చర్చ. ఎందుకంటే బ్రిటిష్ ఇండియా వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి సరిహద్దు సమస్య కొనసాగుతుంది. బ్రిటన్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఇప్పుడు కోరుతున్నారంటే అంటే మూడో వ్యక్తి జోక్యం కోరుతున్నారా బాలన్ షా? ఎందుకంటే నేపాల్ భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అంతకు ముందు పనిచేసిన వాళ్ళు కొంత భారత్ ని కొంత విలన్ గా చూసే ప్రయత్నం చేసినప్పటికీ బాలన్ షా అనేవాడు కొంత ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇండియాలోనే ఆయన చదువుకున్నాడు. అక్కడ ఒక జంజీ ఎఫెక్ట్ అన్నట్టుగా బాలన్ షా లాంటి ఒక కొత్త నాయకత్వాన్ని నేపాల్ ప్రజలు ఓటేశారు. ఇప్పటివరకు ఉన్న రాచరికము ఆ వ్యవస్థలన్నిటికీ చరమగీతం పాడుతూ బాలన్ షా అనే ఒక వ్యక్తి అక్కడ ప్రధాని అయ్యి అక్కడ కొంత వాతావరణాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. వెల్ అండ్ గుడ్. అలాగే భారత్ తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి నేపాల్కి. బట్ ఇలాంటప్పుడు ఈ సరిహద్దు సమస్యకు సంబంధించి మూడో వ్యక్తి జోక్యాన్ని ఎందుకు బాలన్ షా కోరుకుంటున్నారు అన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఈ వివాదానికి మూలాలు 1816 సుగౌలి ఒప్పందం వరకు వెళ్తాయి. ప్రధానంగా ఈ ఒప్పందం ఏంటంటే, సుగౌలి ఒప్పందం బ్రిటిష్ ఇండియా నేపాల్ మధ్య జరిగిన ఈ ఒప్పందం తర్వాత అక్కడ బార్డర్లో కాళీ నది అని ఉంది. ఈ కాళీ నదిని సరిహద్దుగా పరిగణించే విధానం ఏర్పడింది. కాళీ నది ఎక్కడి నుంచి పుడుతుంది, దాని అసలు మూల ప్రవాహం ఏంటి, నదీ మూలాన్ని ఏ ప్రాంతంగా గుర్తించాలి అనే విషయంలో 2 దేశాల వాదనలు కూడా కొంత భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే, నేపాల్ కాళీ నది మూలాన్ని లింపియాతురా వైపు గుర్తిస్తూ ఆ ప్రాంతం నుంచి లిపులేక్ వరకు తమ భూభాగం అని ఇప్పటి నుంచి నేపాల్ వాదిస్తోంది. భారత్ మాత్రం కాలాపాని, లిపులేక్ ప్రాంతాలను ఉత్తరాఖండ్ లో తమ భూభాగంగా పరిగణిస్తోంది. అంటే వివాదం కేవలం ఒక మ్యాప్ పై గీసిన గీత గురించి కాదు, ఒక చారిత్రక ఒప్పందంలో పదాలకు, నదీ ప్రవాహానికి, పాత మ్యాపులకు ఇచ్చే అర్థాలపై 2 దేశాల మధ్య ఒక భిన్నమైన అవగాహన ఉందన్నది ఈ సమస్యకు మూలం. అందుకే ఈ లిపులేక్ విధానం అనేది మీరు ఇందులో ప్రస్తావించినట్టుగా ఈ లిపులేక్ వివాదం ఈ ఒక్క రోజుతో పుట్టింది కాదు. దాదాపు భారత్ నేపాల్ మధ్య 1850 కిలోమీటర్ల సరిహద్దు అయితే ఉంది. అందులో ఎక్కువ భాగం పైన 2 దేశాల మధ్య అవగాహన ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలు మాత్రం ఇప్పటికీ వివాదాస్పదంగా ఉన్నాయి. ఉత్తర పశ్చిమ ప్రాంతంలో కాలాపాని, లిపులేకు, లింపియాతురా, అలాగే దక్షిణ వైపు నుంచి సుస్తా ప్రాంతం ప్రధాన వివాద కేంద్రాలుగా ఉన్నాయి. అంటే భారత్ నేపాల్ సరిహద్దు సమస్యాత్మకం అన్నది అయితే వాస్తవం అయితే కాదు. కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ డౌట్స్ ఉన్నాయి, కొంత ఎప్పుడు డిస్కషన్ ఉంటూనే ఉంది. కానీ ఎందుకు మూడో వ్యక్తి జోక్యాన్ని కోరారు బాలన్ షా అన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా లేవనెత్తున్న ప్రశ్న. ఈ ముఖ్యమైనది ఏంటంటే, లిపులేక్ అనేది ఒక సాధారణ పర్వత ప్రాంతం అయితే కాదు. ఇది భారత్, నేపాల్, చైనా సరిహద్దులకు సమీపంలో ప్రాంతానికి దీనికి ఒక ప్రాధాన్యత ఉంది. ప్రధానంగా మీరు వినే ఉంటారు కదా, కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అనేది అత్యంత క్లిష్టమైనది, అత్యంత కీలకమైనది. ఆ యాత్రకి ఇది ఒక ముఖ్యమైన మార్గం. అలాగే టిబెట్ ప్రాంతంతో ఒక వాణిజ్యపరంగా కూడా ఈ మార్గానికి కొంత ప్రాధాన్యత ఉంది. ఈ ఒక దేశం ఒక ప్రాంతంపై ఈ ప్రాంతంపై తన హక్కును వదులుకోవటం అంత సులభం అయితే కాదు. కానీ ఇప్పుడు ఈ ఇష్యూని బాలన్ షా లేపటం వెనక ఇది బాలన్ షా వ్యక్తిగత ఉద్దేశమా,
లేదంటే చైనా దీని వెనక ఉందా అన్నది ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. ఎందుకంటే రాను రాను చైనా అనేది ఈ వివాదాన్ని కొంత సున్నితంగా మారుస్తోంది. ఇప్పటికీ చైనాతో మనకు సరిహద్దు సమస్య ఉంటూనే ఉంది, సమస్యలు ఉంటూనే ఉన్నాయి. మోస్ట్లీ ఈ రోజు అజిత్ దోవల్ చైనాలో విదేశాంగ మంత్రితో కూడా భేటీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాలెన్స్ చేసిన ఈ వ్యాఖ్యను మనం కొంత అండర్లైన్ గానే చూడాలి. ఈ 1962 భారత్ చైనా యుద్ధం తర్వాత చైనా కూడా ఈ ప్రాంతం పైన తమ వాదనలను వినిపిస్తోంది. లిపులేఖ్ విషయంలో భారత్ నేపాల్ మధ్య ఉన్న వివాదానికి చైనా భౌగోళిక రాజకీయ అంశం కూడా ఇక్కడ జత అవుతుంది. అందుకే లిపులేఖ్ సమస్యను కేవలం భారత్ నేపాల్ భూ వివాదంగా చూడటం పూర్తిగా కరెక్ట్ కాదు, కానీ ఇది హిమాలయ ప్రాంతంలో భద్రత, వాణిజ్యం, యాత్రా మార్గాలు, చైనా సరిహద్దు వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది. అందుకు ఇప్పుడు ఈ బలెన్ షా వ్యాఖ్యల నేపథ్యంలో మరొకసారి అందరూ కూడా దీన్ని చర్చ చేస్తున్నారు. వాళ్ళు ఏంటి, నిజంగా సమస్య ఉందా, ఎందుకు ఆయన మాట్లాడాడు. అలాగే నేపాల్ భూభాగాలపై భారత ఆక్రమణ గురించి మాత్రమే మాట్లాడలేదు, కొన్ని ప్రాంతాల్లో నేపాల్ కూడా భారత భూభాగంలో చొచ్చుకు వెళ్ళిందని అర్థమయ్యేలా మాట్లాడాడు. అంటే నేపాల్ కూడా అతిక్రమించింది, భారత భూభాగంలో చొచ్చుకు వెళ్ళిందని మాట్లాడాడు. ఇదే వ్యాఖ్య ఇప్పుడు నేపాల్లో రాజకీయ దుమారం లేపింది. అంటే ప్రతిపక్షాలు ప్రధానమంత్రి వ్యాఖ్యల్ని ఇది దేశ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతకు సంబంధించిన సున్నితమైన అంశంగా ఇప్పుడు చూస్తున్నాయి. అంటే భారత్ తమ భూమిని ఆక్రమించిందని నేపాల్ చాలా కాలంగా వాదిస్తుంటే, మరోవైపు నేపాల్ కూడా భారత భూభాగంలోకి వెళ్ళిందని చెప్పడం అనేది కొంత ప్రధానికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితే. దాంతోనే ఇప్పుడు నేపాల్ విదేశాంగ శాఖ అయితే ఒక వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ప్రధాన వ్యాఖ్యలు ప్రాదేశిక హక్కులపై నేపాల్ అధికారిక వైఖరిని మార్చేవి కాదు, సరిహద్దు వెంట ఉన్న నో మ్యాన్ ల్యాండ్స్ ప్రాంతాల్లో జరిగిన తాత్కాలిక నివాసాలు ఆక్రమణ గురించి మాత్రమే ఆయన ప్రస్తావించారు అన్న అంశాన్ని అయితే ఇప్పుడు దీనిపై వివరణ అయితే ఇస్తున్నారు. చూడాలి మరి బాలేంద్ర షా నేపాల్ అంతర్గత రాజకీయాలు, సాంప్రదాయ రాజకీయ వ్యవస్థకు భిన్నంగా ఎదిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియా ప్రభావం, అలాగే యువతలో వచ్చిన ఆదరణ, మార్పు కోసం ఆకాంక్ష, ఇలాంటి ఎన్నో పరిణామాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన మళ్ళీ సరిహద్దు తుట్టుని కదుపుతున్నారు, మూడో వ్యక్తి జోక్యాన్ని కదుపుతున్నారంటే దీని వెనక ఖచ్చితంగా ఒక రాజకీయ వ్యూహం అనేది దాగి ఉంది. దీనిపై భారత్ ఇంకా రెస్పాండ్ కాలేదు. చూద్దాం భారత్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో.